ఇక మరోవైపు ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఆర్థికంగా భారీ సాయం అందించాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు సుమారు 10,300 కోట్లు అందించే దిశగా అడుగులు వేయబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేరింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉత్తరాంధ్ర వాసులు ధన్యవాదాలు తెలిపారు. రైట్, ఇక స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక సాయం అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అవతార్ యాదవ్ సిద్ధంగా ఉన్నారు. అవతార్, చెప్పండి. జమీమా, విశాఖ స్టీల్ ప్లాంట్ కి అయితే కేంద్రం సహాయం అందించడంలో విశాఖ వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అంటే కేంద్రం స్టీల్ ప్లాంట్ కి అయితే మాత్రం 10,300 కోట్లు ఆర్థిక ప్యాకేజ్ అయితే మాత్రం అందించబోతుంది. ఈ ప్యాకేజ్ అయితే మాత్రం ఏదైతే స్టీల్ ప్లాంట్ పేమెంట్స్, ఆపరేషన్ పేమెంట్స్ కోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీన్ని స్టీల్ ప్లాంట్ అయితే ఆ దిశగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది అయితే ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ అందించడానికి అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే దీనికి కృషి చేశారని చెప్పేసి ఉత్తరాంధ్ర వాసులు అయితే మాత్రం వాళ్ళకి ధన్యవాదాలు అయితే తెలుపుతున్నారు. అలాగే మరోవైపు చూస్తుంటే టీడీపీ శ్రేణుల్లోనైతే రెట్టింపు ఉత్సాహం జరిగింది అనుకోవాలి. ఎందుకంటే విశాఖలోనైతే ఏదైతే ప్రకటన చేశారో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతామని ప్రకటన అయితే ఏదైతే జరిగిందో ఆ దిశగానే ఇప్పుడు కేంద్రం సహాయం అందించడం అయితే చాలా ఉత్సాహంగా ఉందని ఆ టీడీపీ శ్రేణులు అయితే ఇప్పుడు అభిప్రాయపడతారు. దానిపైన ఈ రోజు 10:30 గంటలకి, ఉదయం 10:30కి టీడీపీ పార్టీ ఆఫీసులోనైతే సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. జమీమా. రైట్ అవతార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.